అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు మనము కొన్ని మిస్టేక్స్ చేయకూడదు అనమాట. మరి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసి మరి మానిటైజేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి మన ఛానల్లో మిస్టేక్స్ ఉంటే మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసి రిమూవ్ చేసుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీడియో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన కంప్లీట్ టిప్స్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చేసినట్లయితే అందరం కూడా మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా మనం ఎంతో కొంత కష్టపడి మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎట్ లాస్ట్ మనం ఇక్కడ మానిటైజేషన్ అప్లై చేసి ఎంతో కొంత రెవెన్యూని కూడా జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ఈ తరుణంలో మనకి ఏమవుతుందంటే ఈ యొక్క యూట్యూబ్ వీడియో అని మనం అప్లోడ్ చేస్తాము, ఎంతో కొంత మనకు 1000 సబ్స్క్రైబర్స్ వస్తారు, అదేవిధంగా 4000 అవర్స్ వాచ్ టైమింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇక్కడ మానిటైజేషన్ కి అప్లై చేయడానికి మనకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే అందరు కూడా మానిటైజేషన్ కి అప్లై చేయడానికి మెయిల్ వచ్చిందంటే చాలా మంది కూడా హ్యాపీనెస్ ఉంటుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఎక్సైట్మెంట్ లో మనం ఏం చేస్తామంటే అడావిడిగా అప్లికేషన్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే అప్పుడు మనం అయితే అప్లై చేయకూడదు. మన ఛానల్లో ఏ మిస్టేక్స్ ఉన్నాయి, మరి ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అయితే కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ముందుగా స్టెప్ 1 వచ్చేసి ఒకసారి మనం ఇక్కడ మానిటైజేషన్ కి అప్లికేషన్ యొక్క మెయిల్ రావడం జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఛానల్లో మరి ఎన్ని వీడియోస్ ఉన్నాయో చెక్అవుట్ చేసుకోవాలి. మరి ఎన్ని వీడియోస్ ఉన్నాయో ఎందుకని చెక్అవుట్ చెప్తా ఉన్నానంటే మనం అప్లోడ్ చేసిన వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే లాగ్ ఛానల్ కానీ కుకింగ్ ఛానల్ కానీ ఇలాంటి ఛానల్స్ మనకు ఎనీ అదర్ ఛానల్ అనమాట. ఏదైతే మ్యూజిక్ అనమాట, లైక్ ఏ విధంగా అంటే మనము ఇతర యాప్స్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటాము, అదే విధంగా యూట్యూబ్ నుంచి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటాము, అదే విధంగా వేరే క్లిప్స్ అనేవి కూడా యాడ్ చేసి మనము కొంచెం మధ్యలో లైక్ ఈ విధంగా యాడ్ చేసి వీడియో క్రియేట్ చేస్తాం కదా. ఇలాంటి ఛానల్ ఇలాంటి వీడియోస్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఒకసారి మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు మన ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ అని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దానివల్ల మన ఛానల్ కూడా ఒకసారి మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని కూడా మనకు ఇక్కడ అప్రూవ్ అయితే కాదనమాట. అంటే మానిటైజేషన్ కి మనం అప్లై చేసిన తర్వాత అప్రూవ్ అయితే కాదనమాట. ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఇలాంటి మరి ఎలా పాయింట్ అవుట్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. నాకు ఏదైతే మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే లైక్ ఏ విధంగా అంటే మీ ఛానల్లో షార్ట్స్ వీడియోస్ కానీ అదే విధంగా లాంగ్ వీడియోస్ లో ఏమైనా సినిమా క్లిప్స్ యాడ్ చేశారా, అదే విధంగా సినిమా మ్యూజిక్ యాడ్ చేశారా, ఇలాంటి వీడియోస్ మీరు ఏం చేస్తారంటే మానిటైజేషన్ కి అప్లై చేయకముందు మీరైతే డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిలీట్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఎటువంటి రీయూజ్ కంటెంట్ కానీ అదేవిధంగా రీక్రియేటెడ్ కంటెంట్ కానీ ఇలాంటి రావడానికి అయితే అవకాశం అయితే ఉండదు. అదే విధంగా ఇంకోటి థింగ్ వచ్చేసి లైక్ ఏ విధంగా అంటే మీ ఛానల్ అన్ని కరెక్ట్ ఉన్నా మనకి ఏమవుతుందంటే రీయూజ్ కంటెంట్ అని కూడా రావడం జరుగుతుంది మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత. మరి దీన్ని ఎలా చేయాలి, మరి దీన్ని ఎలా ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయాలంటే మనకు రీయూజ్ కంటెంట్ అని అదే విధంగా రీక్రియేటెడ్ కంటెంట్ అని మనకి ఇక్కడ మన మెయిల్ కి అయితే మెసేజ్ వస్తుంది కదా, ఆ మెయిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని అక్కడ మనకి ఇక్కడ 2-3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే ఒకసారి మనకు మానిటైజేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత 30 days టైం అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ మనము రీఅప్లై చేసుకోవడానికి అంత లోపల మనము మన ఛానల్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీ ఛానల్లో ఏ మిస్టేక్ లేవు, మా ఛానల్ పర్ఫెక్ట్ ఉంది, ఎటువంటి మేము అదర్ కంటెంట్ యూజ్ చేయలేము, అదే విధంగా మళ్ళీ రీయూజ్ కంటెంట్ పెట్టిన కంటెంట్ మళ్ళీ అప్లోడ్ చేయలేము అన్నటువంటి వారు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అపీల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరైతే అపీల్ అనే ఆప్షన్ లో మనము క్లిక్ చేసేసి లైక్ ఏ విధంగా అంటే మా ఛానల్లో ఎటువంటి రీయూజ్ కంటెంట్ లేదు, అంత మా ఛానల్లో వచ్చేసి ఎటువంటి రీయూజ్ కంటెంట్ లేదు, అంత నేచురల్ కంటెంట్ ఉన్నదని మనం ఇక్కడ ఇంగ్లీష్ లో మనం అయితే మాట్లాడి ఆ వీడియో చేసి ఇక్కడ అపీల్ చేసేటప్పుడు ఆ వీడియోని కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు యూట్యూబ్ అల్గోరిథం సెర్చ్ చేసి మన ఛానల్ కూడా 14 days తర్వాత మళ్ళీ మనం మానిటైజేషన్ ఓకే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దాంట్లో మళ్ళా కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ 30 days అయితే ఆగాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఇలాంటి మిస్టేక్ చేయవద్దనే ఈ వీడియో ముందుకు రావడం జరిగింది. ఇక్కడ నా ఛానల్లో కూడా ఇలాంటి ఛానల్ అయితే ఫేస్ చేయడం జరిగింది. అంటే ఛానల్ అంటే ఇది కాదనమాట, మనకు అదర్ ఛానల్ నుండి అదర్ ఛానల్లో ఈ విధంగానే రీయూజ్ కంటెంట్ కూడా మన ఛానల్ వచ్చేసి 1 month అయితే ఫెయిల్ కావడం జరిగింది. కాబట్టి మీకు ఇక్కడ వీడియో ముందుకు అయితే రావడం చెప్పడం జరిగింది. ఓకే, ఇదనమాట ఈ వీడియో థీమ్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ గురించి తెలుసుకున్నట్లయితే వెంటనే కామెంట్స్ లో కామెంట్ చేయండి, మీకు ఇక్కడ రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.